హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాండమ్ బాల్స్. ఐపీఎల్ 2024 చివరి వరకు వచ్చినా నాకౌట్స్ చేరే టీమ్స్ ఏవో ఇప్పటికీ క్లారిటీ రాలేదు. ప్లేఆఫ్ రేసు ఇంకా టఫ్గా మారుతోంది. ఇప్పటి వరకు కోల్కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ ప్లే ఆఫ్స్ చేరాయి. ఇక ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ ఎలిమినేట్ అయ్యాయి. తాజాగా ఈ లిస్టులో ఢిల్లీ, లక్నో దాదాపు చేరిపోయాయి. దీంతో నాకౌట్స్ చేరేందుకు మిగతా 3 జట్లు పోటీ పడుతున్నాయి. ఐపీఎల్ 2024 ఫస్టాఫ్లో చతికిలపడ్డ ఆర్సీబీ సెకండ్ హాఫ్లో మాత్రం రెచ్చిపోతుంది. వరుసగా 5 మ్యాచుల్లో నెగ్గి ప్లే ఆఫ్ రేసులో ఒక్కసారిగా దూసుకొచ్చింది. ప్రస్తుతం 13 మ్యాచ్లు ఆడి 14 పాయింట్లతో ప్లే ఆఫ్స్ రేసులో కొనసాగుతోంది. పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో ఉన్న ఈ జట్టు చెన్నై సూపర్ కింగ్స్తో చివరి మ్యాచ్ ఆడనుంది. దీంట్లో ఆర్సీబీ గెలిస్తే చెన్నైతో పాటు 14 పాయింట్లు సాధిస్తుంది. ఇతర సమీకరణాలు అన్నీ కలిసి వస్తే ఈ టీం ప్లే ఆఫ్స్ చేరుకునే ఛాన్స్ ఉంటుంది. అయితే ఇలాంటి బిగ్ గేమ్ ముందు ఆర్సీబీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆర్సీబీకి మ్యాచ్ విన్నర్గా మారిన విల్ జాక్స్తో పాటు స్టార్ బౌలర్ రీస్ టోప్లీ ఇద్దరూ దూరం కానున్నారు. ప్రపంచకప్ కోసం ఇంగ్లాండ్ స్టార్ బ్యాట్స్మెన్ విల్ జాక్స్, స్పీడ్స్టర్ రీస్ టోప్లీలు స్వదేశానికి వెళ్లిపోయారు. వీరిద్దరిలో విల్ జాక్స్ అందుబాటులో లేకపోవడం ఆర్సీబీకి పిడుగులాంటి వార్తే. విల్ జాక్స్ ఈ సీజన్లో ఆడింది 8 మ్యాచులే. కానీ చాలా ప్రభావం చూపాడు. అది కూడా 175 స్ట్రైక్ రేట్తో. బౌలింగ్లో కూడా 2 వికెట్లు తీశాడు. భారీ హిట్టింగ్ చేయగల సామర్థ్యం ఉన్న విల్ జాక్స్ ప్లే ఆఫ్ డిసైడింగ్ మ్యాచ్ నుంచి దూరమవ్వడం ఆర్సీబీకి పెద్ద లోటే అని చెప్పాలి. అయితే అతని స్థానంలో ఏ ఆటగాడు ఆడతాడన్నది పెద్ద ప్రశ్నగా మారింది. విల్ జాక్స్ స్థానంలో మరో విధ్వంసక ప్లేయర్ తుది జట్టులోకి రానున్నాడు. అయితే అతను ఎవరో కాదు, గ్లెన్ మ్యాక్స్వెల్. ఈ సీజన్లో గ్లెన్ మ్యాక్స్వెల్ అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. ఈ ఏడాది 8 మ్యాచ్లు ఆడిన గ్లెన్ మ్యాక్స్వెల్ 36 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో అతన్ని కొన్ని మ్యాచులకు పక్కన పెట్టింది ఆర్సీబీ. అయితే అంతర్జాతీయ క్రికెట్లో మ్యాక్సీ ఎంత డేంజరస్ ఆటగాడో మనకు తెలుసు. ఆస్ట్రేలియా జట్టుకు సింగిల్ హ్యాండ్తో ఎన్నో విజయాలు అందించాడు. దీంతో కీలక మ్యాచ్ కోసం మ్యాక్సీ రాణిస్తాడని ఫ్యాన్స్తో పాటు ఆర్సీబీ మేనేజ్మెంట్ భావిస్తుంది. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ క్రికెట్ న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ ఫర్ వాచింగ్.